సో ఇక్కడ బలమైన ప్రతిపక్ష పాత్ర ఎవరు కూడా సబబుగా పోషిస్తలేరు. సో బీజేపీ అంటారా, చాలా బాధ అనిపిస్తుంది. ఈ రోజున బీజేపీలో ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు ఎవరు కూడా 8 మంది ఎమ్మెల్యేలు అయితేనేమి, 8 మంది ఎంపీలు అయితేనేమి, ఎంపీలో 2 సెంట్రల్ మినిస్టర్ లైన్రా, అసలు అధ్యక్ష పదవి కోసం వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఏమనంటే ఈటల రాజేందర్ అంటారు. ఈటల రాజేందర్ ఏ రకంగా చూసినా అధ్యక్ష పదవికి అనర్హుడు. ఎందుకు అనర్హుడు అంటే స్కాములు చేసినోడు అధ్యక్ష పదవి ఎట్లా అర్హుడైతాడు స్కాములు చేసినోడు అధ్యక్ష పదవికి? మీరు చెప్పండి. నేను అడుగుతున్నా, సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయరు ఈటల రాజేందర్ మీద? 5,000 కోట్ల స్కామ్ జరిగింది. సివిల్ సప్లైస్ ఈ రోజున చీకట్లో ఉంది అంటే ఆ చీకట్లో ఉండడానికి కారణం ఎవరు అయ్యా అంటే అది ఈటల రాజేందర్. అటువంటి వ్యక్తిని బీజేపీ ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి అధ్యక్ష పదవి ఇస్తుందా? ఇస్తే ప్రజలు నమ్ముతారా మిమ్మల్ని? ఈటల రాజేందర్కి ఫాలోయింగ్ ఉండొచ్చు, ఆ ఫాలోయింగ్ అందరు కాదు, సోకాల్డ్ అనుచరులు ఎవరున్నారో వాళ్ళే. మిగతా వాళ్ళు ఎవరు, సామాన్య ప్రజలు ఎవరికి తెలియదా ఈటల రాజేందర్? వాళ్ళ కోసం, సామాన్యుల కోసం ఏమైనా చేసిందా? సో బీజేపీకి అన్నీ తెలుసు, కేంద్ర ప్రభుత్వానికి అన్నీ తెలుసు. ఆల్రెడీ ఈటల రాజేందర్ స్కామ్స్ ఏమేమి చేసిండ్రో విత్ ప్రూఫ్స్ నేను పంపించడం జరిగింది, ఫ్యాక్స్ చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారికి, పిఎంఓ ఆఫీస్కి, అమిత్ షా గారికి ఈటల రాజేందర్ గురించి మేము పంపించడం జరిగింది. ఎప్పుడు? లోక్సభ ఎన్నికలప్పుడే. విత్ ప్రూఫ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, డాక్యుమెంట్స్తో సహా ఇవన్నీ కూడా పంపించడం జరిగింది. సరే గెలిచిండు, ఓకే పక్కన పెడదాం. కానీ ఇటువంటి వ్యక్తికి మీరు ఎంకరేజ్ చేసి అధ్యక్ష పదవి ఇస్తే ముందు ఎటువంటి సినారియోస్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందో ఆలోచించండి అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. ఇంకొన్ని పేర్లు వినబడుతున్నాయి. రామచంద్రరావు గారు వినబడుతున్నారు, రఘునందన్ రావు గారు వినబడతా ఉన్నారు. ఎస్, రఘునందన్ రావు మంచి వాక్చాతుర్య నేత, వకీల్ సాబ్ అంటారు, అసలు ఏదైనా సరే కుండ బద్దలు కొట్టట్టు మాట్లాడతాడు. ఎస్, రఘునందన్ రావు తీసుకోండి. లేదా రామచంద్రరావు గారు చాలా మంచి పర్సను, ఆయన కూడా సీనియర్ మోస్ట్ అడ్వకేటు. సో పార్టీ కోసం ఎంతో కట్టుబడి చాలా పనిచేస్తూ ఉంటాడు బ్యాక్ ఎండ్లో. సో ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉంది. సో రామచంద్రరావు గారిని తీసుకోండి, లేదా రాజా సింగ్ని తీసుకోండి. ఎవరైతే నిజంగా మాట్లాడాలంటారో, ఎవరైతే ఫైటర్స్ ఉన్నారో ఆ ఫైటర్స్కి మేము ఇయ్యమంటే ఎట్లా? నేను చెప్తున్నా, ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇస్తే బీజేపీ సంగతి అంతే. ఎందుకు అంటే అసలు ఇప్పుడు ఇన్ని రోజులు ఇచ్చిర్రు, బండి సంజయ్ గారికి ఇచ్చిర్రు. బండి సంజయ్ గారు వలసలతో వచ్చిన బండి సంజయ్ కాదు కదా, ఫస్ట్ నుంచి కూడా ఒక బీజేపీ ఎజెండా పట్టుకున్నాడు. సామాన్య కార్యకర్త కాబట్టి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన అధ్యక్ష పదవి చేసిండు. అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా పార్టీని ఒక మంచి స్థాయికి తీసుకొచ్చి నిలబెట్టిన అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారంటే బండి సంజయ్. అట్లనే కిషన్ రెడ్డి గారు కూడా ఒక కార్యకర్త, అధ్యక్షుడికి ఇచ్చారు. అంటే నేను ఏమంటున్నా, మీ పార్టీలో ఫస్ట్ నుంచి కూడా ఉండి బీజేపీ జెండా మోసి గుండెల మీద బీజేపీ ఏ రకంగానైనా ముందరకు తీసుకెళ్లాలనే కార్యకర్తల్ని ఈ రోజున పక్కన పెట్టేసిండ్రు. ఈటల రాజేందర్ వచ్చిండు, వలసలతో కూడిన ఆయన అనుచరులను తీసుకొచ్చి బీజేపీలో మిక్సప్ చేస్తున్నారు. అసలు సిసలైనటువంటి కార్యకర్తలకు ద్రోహం జరుగుతుందని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ ఎట్లా కొట్టుకుంటుందో ఇప్పుడు బీజేపీ అట్లా తెలంగాణలో కొట్టుకుంటుంది. మరి ఎవరిని అడగాలి? సో నేనేం చెప్తున్నా, ఎవడైతే బీజేపీ కోసం, హిందూయిజం కోసం, లేకపోతే ముందరికి తీసుకెళ్ళాలి దానికోసం బీజేపీలో స్వచ్ఛందంగా వచ్చి ఫస్ట్ నుంచి కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి దయచేసి అవకాశాలు ఇవ్వండి. వలసలతో వచ్చిన వాళ్ళని నమ్మకండి అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. కావాలంటే ఈ విషయంలో మళ్ళీ ఢిల్లీకి వస్తాం, ఈ విషయంలో కావాలంటే కంప్లైంట్ ఇమ్మంటే, ఎక్కడైనా ప్రూఫ్లు ఇమ్మంటే ఇస్తాం. ఈటల రాజేందర్ని తప్ప ఎవరినన్నా అధ్యక్షుడిగా చేయండి, ఎవరినన్నా చేయండి. ఇప్పుడు వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు, కామారెడ్డి ఎమ్మెల్యే. అసలు నిజంగా ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టిందంటే మామూలు విషయమా? కాబోయే ముఖ్యమంత్రిని, ఆల్రెడీ ఉన్న ముఖ్యమంత్రిని ఓడగొట్టి కామారెడ్డి ఎమ్మెల్యే అయ్యిండు. అతన్ని చేయండి. వాయిస్ ఉన్న వాళ్ళని చేయమంటే చేయరు. స్కాములు, ఆయన ఆస్తులు అమ్మి మరీ ప్రజలకు ఖర్చు పెడుతుండు. అటువంటి వాళ్ళని అధ్యక్షుడు చేస్తే మీ బీజేపీకి కూడా మంచి పేరు వస్తుంది. చేయండి రా నాయన అంటే అటువంటి వాళ్ళని చేయరు. ఇటు కుళ్ళు కుతంత్రాలు, ఏదైతే కబ్జాలు, వాళ్ళ హ్యాచరీసు, దేవాదాయ శాఖ భూములు, దేవుడు అంటే నమ్మకం లేదు ఈటల రాజేందర్కి, దేవుడు అంటే నమ్మకం లేదు. బీసీ కార్డు పెట్టుకుంటారు, వాళ్ళ పిల్లల పెళ్లి కార్డులలో ఏమో రెడ్డి అని ఉంటుంది, వీళ్ళు పెట్టుకునేదేమో బీసీ కార్డు. మరి వెడ్డింగ్ కార్డులలో కూడా మరి బీసీ కార్డు పెట్టుకోవాలి కదా, ఇంటి పేరు రావాలి కదా. మరి ఎందుకు రాదు? ఎందుకు రాజకీయం చేస్తారు? రాజకీయం కోసం కులాలు మతాలు మార్చుకుంటారా, పేర్లు మార్చుకుంటారా? అందుతే కాదు, అందకపోతే జుట్ట. నేనేమంటున్నా, స్కాములు చేసిన వాళ్ళను, అవినీతి పరులను బీజేపీ ఎంకరేజ్ చేస్తే ఇప్పటికే చాలా సీట్లు తగ్గిపోయినాయి. నార్త్లో, సౌత్లో ఇప్పుడిప్పుడే గ్రాఫ్ పెరుగుతుంది.
సో ఇటువంటి పరిస్థితుల్లో కుళ్ళు కుతంత్రాలు రాజకీయాలు చేసి ఒకడు ఓడిపోవాలని కోరుకునేటోడు, 5,000 కోట్ల స్కామ్ చేసినోడు, హ్యాచరీస్ కోసం కబ్జాలు పెట్టినోడు, దేవాదాయ శాఖ భూములు నొక్కేసినోడు, మిగతా క్యాడర్ని అసలు బీజేపీ కార్యకర్తల్ని తొక్కేసినోడు, ఆర్ఎస్ఎస్ అంటే నమ్మకం లేనోడిని తీసుకొచ్చి అధ్యక్షుని చేస్తామంటే ఎవరు కూడా ఒప్పుకోరు. మీ బీజేపీ పరువు మొత్తం పోతుంది, గంగలో కలిసిపోతుంది. తస్మాత్ జాగ్రత్త అని నేను మరొక్కసారి చెప్తా ఉన్నా ఈ సందర్భంగా.